Well, the next participant, Lalita from Rinda Weaves. Welcome to the show, Lalita. నా పేరు లలిత అండి. నేను సికింద్రాబాద్ వారసిగూడ నుండి వచ్చాను. మాకు ఒక ఎగ్జిస్టింగ్ యూనిట్ ఉంది. దాంట్లో నేను కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ పైన శారీస్, డ్రెస్ మెటీరియల్స్, స్కూల్ యూనిఫామ్, లోగోస్ ఇవన్నీ డిజైన్స్ చేసి ఉన్నాం మేము లాస్ట్ 4 years నుంచి. స్టార్టప్ జంక్షన్ ద్వారా ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్న TV5 వారికి, ఇక్కడ ఉన్న జడ్జెస్ అందరికీ చాలా కృతజ్ఞతలు. నేను ఒక పవర్ లూమ్ యూనిట్ స్టార్ట్ చేయడం కోసం, దానికి సంబంధించిన సపోర్ట్ కోసం అని ఇక్కడికి వచ్చాను నేను. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు మేము కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ పైన శారీస్, డ్రెస్ మెటీరియల్స్ డిజైన్స్ చేసాము. ఇప్పుడు పవర్ లూమ్ యూనిట్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నాము. ఓకేనమ్మా, నీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? 4 years మేడం. ఇప్పుడు పవర్ లూమ్స్ పెట్టుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి? ఒక 1 crore మెషినరీ, వర్కింగ్ క్యాపిటల్ అంతా కలిపి. దాంట్లో ఎంత మిషనరీ, ఎంత వర్కింగ్ క్యాపిటల్? 50 మెషిన్స్ మేడం, 75 lakhs అవుతుంది. 25 lakhs వర్కింగ్ క్యాపిటల్. దానికి వర్క్ ఆర్డర్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇమ్మీడియట్గా యూనిట్ స్టార్ట్ చేయడమే లేట్ అండి. స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్గా వర్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి మాకు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. గవర్నమెంట్ సపోర్ట్ అంటున్నారు కదా, అంటే మీరు ఎక్కడ అప్రోచ్ అయ్యారు? అది టెస్కో డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ నుంచి వర్క్ ఆర్డర్స్ ఉన్నాయి సార్. ఒక పైలట్ ప్రాజెక్ట్ లా కూడా లాస్ట్ ఇయర్ ఒక డిస్ట్రిక్ట్కి ఇచ్చారు వాళ్ళు. అది RVM స్కూల్ యూనిఫామ్ వీవింగ్ అనమాట, క్లాత్ వీవింగ్. ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్కి, తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్కి ఇస్తున్నారండి. మీరు టెస్ట్ బేస్ పైన కొంచెం చేశారా? చేసి మోడల్ చేసి చూపించారా ఎవరికైనా? శాంపిల్ పీస్ ఇచ్చారా? శాంపిల్ పీస్ లాగా ఇచ్చాము, అప్రూవ్ అయ్యింది. కానీ ఇప్పుడు ఎవరికైతే లూమ్స్ ఎక్కువగా ఉంటాయో, వాళ్ళకి ప్రొడక్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందో, వాళ్ళకి ఎక్కువ వర్క్ ఆర్డర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. అంటే మీరు చెప్పింది ఇప్పుడు మీరు అంతకు ముందు వాళ్ళు టీ-షర్ట్స్ ఇస్తే మీరు దాని మీద లోగోస్ వేసేవాళ్ళు? ఎగ్జిస్టింగ్ మేడం, ఎగ్జిస్టింగ్ లో. ఇప్పుడు కొత్తగా నేను పవర్ లూమ్ యూనిట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అది ఎగ్జిస్టింగ్ కాదు. అర్థమైందమ్మా. అంటే నేను అన్నది ఇప్పుడు మీకు ఈ 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఎవరైనా టీ-షర్ట్స్ ఇస్తే ఆర్ వాట్ ఎవర్ స్కూల్ యూనిఫామ్ ఇస్తే మీరు దాని మీద లోగోలు వేసారు, డ్రెస్ మెటీరియల్స్ పైన డిజైన్స్ అన్ని చేసాం మేడం. ఇప్పుడు కొత్తగా చేసేది పవర్ లూమ్ పర్టిక్యులర్ ఫ్యాబ్రిక్ కూడా మ్యానుఫ్యాక్చర్ క్లాత్ వీవింగ్. ఓకే, దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా? దాంట్లో నేను ట్రైనింగ్ కూడా తీసుకున్నానండి. పవర్ లూమ్ సర్వీసింగ్ సెంటర్ నుండి ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. మా ఫ్రెండ్ యూనిట్ కూడా ఉండడంతో నాకు ఎప్పుడైనా ఏమైనా చిన్న వర్క్ ఆర్డర్స్ వస్తే వాళ్ళ దగ్గర నేను చేయించి కూడా సప్లై చేశాను. మీరు యూనిట్ ఏదో ఎస్టాబ్లిష్ చేశారని చెప్పారు లాస్ట్ టైం వచ్చి. అవునండి. సో మరి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్గా మీకు ఎక్కడ ఏ బ్యాంక్స్ లోన్స్ మీరు అప్లై చేయలేదు? కొంచెం టఫ్ గానే ఉందండి లోన్స్. ముద్రా లోన్స్ అయ్యి చాలా ఈజీగా ఇస్తున్నారు కదా. కానీ ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్కి అది సరిపోదు సార్. అందుకని ముద్రా లోన్లో ఇచ్చే 10 lakhs సరిపోదు. అలా కదమ్మా, మీరు 15 పవర్ లూమ్స్ అన్నారు కదా? 50 మేడం. 50 దాంట్లో 50 కావాల్సి ఉంటుందా, లేదా 10తో స్టార్ట్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చా? ప్రొడక్షన్ కెపాసిటీ సరిపోదు మేడం. దాని వలన ఏమీ ప్రాఫిటబిలిటీ ఉండదు. డిమాండ్ అంతా ఉంది సార్. 100 లూమ్స్ కాదు, 500 లూమ్స్ ఉన్నా కూడా డిమాండ్ ఉంది. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రపోజల్ తయారు చేసి ఎలా చేయాలి బిజినెస్, దీనికి చిన్న బిజినెస్ ప్లాన్ అంటారు దీన్ని జనరల్ గా. సో ఒక బిజినెస్ ప్లాన్ చేసుకొని మీరు వచ్చారంటే దానికి మాకు హెల్ప్ చేస్తాం, ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం. బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఈ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సర్టన్ స్కీమ్స్ ఉన్నాయమ్మా. విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా సర్టన్ స్కీమ్స్ ఉన్నాయి. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే, మీరు ఆలోచించే స్కేల్ పెద్ద స్కేల్ కాబట్టి దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మనము తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు బిజినెస్ ప్లాన్ కనుక తయారు చేసుకుని, లేకపోతే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని వస్తే కనుక వీ విల్ హెల్ప్ యూ అచీవ్ దట్. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.